నమస్తే. ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి మూవీ రిలీజ్ అయింది. అయితే కల్కి మూవీ రిలీజ్కి ముందు చాలా భిన్న అభిప్రాయాలు అయితే వచ్చాయి. ట్రైలర్ చూసిన వాళ్ళు కొంతమంది హిట్ అని, కొంతమంది ఏమో చెప్పలేమని చెప్పి. అయితే ఇప్పుడు జెన్యూన్ రివ్యూ మనం చూడబోతున్నాం. అది సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు చెప్పబోతున్నారు. ఆ రివ్యూ ఏం చెప్తున్నారో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కి గురించి ఎంతకాలంగానో వెయిట్ చేస్తున్నారు. అదిగాక ఇది తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉంటారనమాట, ఒక మైల్ రాయి లాగా నిలిచిపోతుందని చెప్పేసి ముందు నుంచి అంటున్నారు. ఇది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కాదు, ఈసారి హాలీవుడ్నే తలదన్నేలాగా ఉంది సినిమా అని చెప్పేసి అయితే ఎప్పటి నుంచి వస్తుంది. అదిగాక అతిరథ మహారథులందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. కాబట్టి ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? సినిమా చూశారు కదా, సినిమా గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే మన వాళ్ళు హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోరనే చెప్పాలండి. ఫస్ట్ మాట చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే బాలీవుడ్ దాకానే బాలీవుడ్తో కంపేర్ చేసుకున్నారు. మన వాళ్ళని చూసి బాలీవుడ్ ఈర్ష్యపడుతుందన్నారు. ఇప్పుడు మన వాళ్ళని చూసి హాలీవుడ్ కూడా ఈర్ష్యపడేలాగానే సినిమా అయితే ఉంది. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ మనకి హాలీవుడ్ సినిమా డ్యూన్తో కంపేర్ చేసుకుంటే ఏమాత్రం తీసిపోయేలాగా టెక్నాలజీ లేదు. అది అయితే ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే నాగ్ అశ్విన్ ఎన్నో సినిమాల్లో ఒక 10-15 సినిమాలు తీసినటువంటి ఒక అనుభవం కూడా లేదు. రెండో సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలాంటి టైంలో నాగ్ అశ్విన్ పైన పెట్టుకున్నటువంటి ఒక అంచనాలు కావచ్చు, అవన్నీ కూడా సక్సెస్ చేశాడంటే ఫుల్ఫిల్ చేశాడు అనుకోవచ్చా? 100% అండి. అంటే కార్యకారణ సంబంధం ఉంటారు. కార్యం లేకుండా ఏది జరగదు. ఒక విధంగా నాగశ్విన్తో తీసింది నాగశ్విన్ అయినా కానీ తీయించింది ఆ భగవంతుడు అనుకోవాలి, ఆ లైన్ ఎంచుకోవడంలో. ఎందుకంటే కల్కి భగవానుడు తెల్లటి గుర్రం మీద వస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. ఇందులో తెల్లటి గుర్రం మీద ఏమీ కల్కి భగవానుడు మనకు కనిపించడు. కానీ దానికి కల్కి భగవాను గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, అన్ని గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు తెల్లని గుర్రం కాదు, అశ్విని నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో పడతాడని చెప్పి ఒక డైలాగ్తో చెప్పించారు. అక్కడ ఆ డైలాగ్ మనం అన్వయించుకునేటప్పుడు నాగశ్విన్ అశ్విని నక్షత్రం ఏదైతే ఉందో మనం నాగశ్విన్ అని అనుకోవాలి. విధంగా ఆ విధంగా కలిసిపోతుంది ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 2 ట్రైలర్లు మనం చూసాం. ఈ 2 ట్రైలర్లలో కూడా కొంత మిశ్రమ అభిప్రాయాలు అయితే వచ్చాయి. కొంతమంది సినిమా సక్సెస్ అని కాదు, ఇది పోతుందని చెప్పేసి చాలా రకాలుగా మాటలు మనం విన్నాం. సో ట్రైలర్లో చూసిన తర్వాత, ఆ అభిప్రాయం విన్న తర్వాత, సినిమా మీరు చూశారు కాబట్టి మీరు ఏం చెప్తారు? సినిమా పరంగా చూసుకుంటే ట్రైలర్కి మన సినిమాకి కంపేర్ చేయలేమండి. సినిమా చూస్తే నేను ట్రైలర్లో నేను ఊహించుకున్న వేరు, నేను సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం వేరు. ఎందుకంటే ట్రైలర్లో మనకి ఏదో టైం మిషనో టైం ట్రావెల్ అనుకుంటూ ఉంటాం, కానీ ఇందులో టైం మిషనో టైం ట్రావెల్ ఏముండదు. 6000 సంవత్సరాల కథగా చెప్పారు దీన్ని. అంటే 2898 ఏడిలో ఒక కాశీ నగరంలో మొదలై కథగా మనం చూసాం. అంటే అక్కడ భైరవ అనే పాత్ర, ఆ పాత్ర ఏంటి, ఆ పాత్రకి మరి ఒక సెల్ఫిష్నెస్ అతను అంటే శంబల నగరాన్ని, కాంప్లెక్స్ సిటీని, కాశీ నగరాన్ని ముడిపెట్టి తీసిన సినిమా. భైరవకి ఒక లక్ష్యం ఉంటుంది, అదేంటంటే 1 మిలియన్ యూనిట్స్ సంపాదించుకుంటే మనం కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతాం అనేది. కాంప్లెక్స్ సిటీ అంటే ఏంటంటే భూమి మీద ఏమి లేకుండా మొత్తం ఎడారి చేసేసి మొత్తం అంతా దోచుకుని వాళ్ళు ఒక నగరాన్ని నిర్మించుకుంటారు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఎలా ఒక నగరంలో అన్ని వస్తువులు కల్పించిన ఒక నగరంలో అపార్ట్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈ కల్చర్ని ఆయన ఊహించుకుని అక్కడ కాంప్లెక్స్ సిటీలో మనకు కావాల్సిన స్వర్గ సుఖాలన్నీ, త్రిశంకు స్వర్గం అంటాం, విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకు స్వర్గం అంటాం కదా, అలాంటిది ఒక సృష్టికి ప్రతి సృష్టిలాగా ఒక సిటీని అక్కడ నిర్మించిన సిటీ కాంప్లెక్స్ సిటీ. ఆ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక 1 మిలియన్ యూనిట్స్ మనం సంపాదించుకోవాలి. అప్పుడు కరెన్సీ ఉండదు కాబట్టి యూనిట్స్ అనమాట. ఎవరైనా 1 మిలియన్ యూనిట్స్ చెల్లిస్తే దాంట్లో వెళ్ళిపోవచ్చు. అతని దగ్గర 1 మిలియన్ యూనిట్స్ సంపాదించుకునే ప్రయత్నంలో ఉండే యువకుడి పాత్రని ప్రభాస్ భైరవ్ అనే పాత్రని పోషించాడు. అతను డబ్బులు సంపాదించుకోవడం కోసం అప్పులు చేస్తూ ఉంటాడు, డబ్బులు సంపాదించుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతూ ఉంటాడు, బౌంటీలు అంటారు వాళ్ళని. ఆ బౌంటీ పాత్రగా మనకి ప్రభాస్ పాత్ర కనిపిస్తుంది. ఆ లక్ష్యంలో అసలు కాంప్లెక్స్ సిటీలో ఏం జరుగుతుంది, ఆ సిటీకి అధిపతి ఎవరు, సుప్రీం యాస్కిన్ అనే ఒక పాత్ర కాంప్లెక్స్ కంట్రోల్లో ఆ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఆ కాంప్లెక్స్లో ప్రభాస్ వెళ్ళాడే లేదా, ఆ కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, అక్కడి నుంచి శంబలకి కాంప్లెక్స్ సిటీకి ఉన్న కనెక్షన్స్ ఏంటి అనేదే ఇది సినిమా అండి. ఒక పిరమిడ్ షేప్లో చూసుకోవచ్చు మనం, కాశీ, కాంప్లెక్స్, శంబల. అయితే మొత్తానికి దీపిక పడుకునే చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ట్రైలర్లో తన డబ్బింగ్ తనే చెప్పుకుందన్నట్టుగా వినిపించేది. సో డబ్బింగ్ విషయాలకు వచ్చేసరికి మీకు చూస్తే మీకు ఏమనిపించింది? అన్ని పాత్రలు అంటే కొన్ని పాత్రలకు మనకి
ఫిక్స్ అయిపోయి ఉంటాం కొంతమంది వాయిస్లు. ఇప్పుడు అమితాబ్ వాయిస్ కానీ లేకపోతే ఇతరత్ర వాయిస్లు కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాం కొన్ని మనం. కానీ దీనికి మనకేంటంటే కొంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కొన్ని వాయిస్లు చూస్తే ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బుజ్జి పాత్రకి కీర్తి సురేష్తో చెప్పించారంటున్నారు, అది బాగానే ఉంది, అది ఒక కాన్సెప్ట్ బాగానే ఉంది. అలాగే అమితాబ్ కానీ అవన్నీ మనకి మనం ఆ యాంగిల్లో చూడకూడదు. సినిమాగా చూసుకోవాలి తప్పితే నీకు వాయిస్ ఎవరు చెప్పారు లేకపోతే ఇవన్నీ మనం పెట్టుకుంటే ఎంజాయ్ చేయలేం. అది దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా స్టార్టింగ్లోనే వచ్చి కనిపించి వెళ్ళిపోయే పాత్రే. అంటే భైరవ ఎక్కడి వాడు, అతనికి ఉన్న లక్ష్యం ఏంటి అనేది దాని మీద కనెక్ట్ అయిన పాత్రగా దుల్కర్ సల్మాన్ పాత్రని మనం చూడాల్సి వస్తుంది. అలాగే అంటే మహాభారతం దగ్గర మొదలుపెట్టిన కథ 6,000 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. దీంట్లో ప్రధానమైన అంశం అదే. కథగా చెప్పాలంటే ప్రధానమైన అంశం అదే. అంటే మనకి ఒకటి ఉంది పురాణాల ప్రకారం చెప్పేది ఏంటంటే పునరపి జననం పునరపి మరణం అంటారు. అంటే మళ్ళీ మనిషి పుడతాడు, మళ్ళీ చనిపోతాడు, మళ్ళీ పుడతాడు అనేది ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వీళ్ళు కథని పాత్రలను అనుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే దీంట్లో అమితాబ్ బచ్చన్ పాత్ర అయితే మనం తెలుసు మనకి అశ్వత్థామ పాత్ర అని చెప్పేసి. ఆయన పాత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన నిజంగా ఎలా అలరించారంటే ఏం చెప్తారు? ఒక అద్భుతం అని చెప్పాలంటే అమితాబ్ పాత్ర. ఎందుకంటే ఆయన అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఎందుకంటే ఈ సినిమాలో మనకు కనిపించే ప్రధానమైన పాత్రలు 2 పాత్రలు చెప్పాలంటే అమితాబ్, ప్రభాస్. భైరవగా ప్రభాసు, అమితాబ్కి ఏంటంటే మణి శ్రీకృష్ణుడి శాపం వల్ల తన శక్తి మళ్ళీ వచ్చే వరకు నువ్వు భూమి మీద ఉంటావు అనే శాపం వల్ల కారణంగా తిరుగుతూ ఉండే పాత్రగా చూపించారు. మళ్ళీ ఆ శక్తి పుట్టే టైంలో అతనికి ఉన్న శక్తులు అన్నీ వచ్చేస్తాయి. ఆ పుట్టబోయే సృష్టికర్తని భగవంతుని కాపాడే పాత్రగా అమితాబ్ పాత్ర, అశ్వత్థామ పాత్ర మనం చూడాల్సి వస్తుంది. అతనికి భైరవకి జరిగే పోరాట సన్నివేశాలు అనేవి ఈ సినిమాలో చాలా హైలైట్గా నిలిచినాయండి. ప్రధానంగా ఆ సన్నివేశాలు మాత్రం చాలా హైలైట్ అయినాయి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంత స్లో నెరేషన్తో సాగినా, కొంత ల్యాగ్ ఉన్నా కానీ చివరికి వచ్చేసరికి సినిమా స్పీడ్ అందుకుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి జెట్ స్పీడ్తో ముందుకెళ్ళిపోయింది. అయితే కమల్ హాసన్ గారి పాత్ర చూస్తే ఏం చెప్తారు? కమల్ హాసన్ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలండి. ఎందుకంటే ప్రధానమైన విలన్ అతనే. అతని పాత్ర ఏంటంటే ఆ కాంప్లెక్సిటీని కంట్రోల్లో ఉంచుకునే పాత్ర అది. అతని దగ్గర ఉండే మనుషులు వాళ్ళుతో ఆ పాత్ర ఉంటుంది. కానీ ఆ పాత్ర ప్రమేయం ఏంటంటే అతను ఒక కలిపురుషుడిగా మనం ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. అతను ఏంటంటే ఈ భగవంతుడి శక్తి ఉన్నదాన్ని తీసుకుంటే తనకు శక్తి సంపాదించుకోవడం కోసం ఇప్పుడు పుట్టబోయే వాళ్ళ బిడ్డలు టెస్ట్ చేసుకోవటం, ఆ సీరంని ఇంజెక్ట్ చేసుకుంటూ అంటే రాబోయే ఒక సృష్టికర్త మళ్ళీ వస్తున్నాడు, భగవంతుడు కల్కి వస్తున్నాడు. అతని శక్తిని మనం ముందుగానే లాక్కుంటే మనకు తిరుగులేదు, మళ్ళీ ఇంకో 6,000 సంవత్సరాల దాకా మనకు తిరుగులేదు అనే ఆ పాత్ర, దానికోసం పోరాడే పాత్రగా చూపించుకోవచ్చు. అతను కాంప్లెక్స్ పెట్టి ఆ ప్రయోగాలు చేసి ప్రాజెక్ట్ కే అని ఒక ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది. మనం కథలు రివీల్ చేయదలుచుకోలేదు కానీ ఒక ప్రాజెక్ట్ కే అండి ఇదేంటి, అక్కడ ఏం జరుగుతుంది, మరి అక్కడ దీపికా పదుకునే పాత్ర అక్కడ ఆ ప్రాజెక్ట్ కేలో భాగమా అంటే దీపికా పదుకునే పాత్ర మనం రివీల్ చేయడం తప్పేమీ లేదు. అంటే కల్కి భగవానుడు ఆమె కడుపులో పెరుగుతాడు, మెయిన్ అదే ఆవిడ రక్షించే పాత్రగానే మనం అశ్వత్థామని చూడాలి. మరి ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రగా ప్రభాస్ పాత్రని మనం చూడాల్సి వస్తుంది. అట్లా ఒక సన్నివేశంలో అడుగుతుంది ఆవిడ, ఇప్పుడు నువ్వు నీలో భగవంతుడు ఉన్నాడు, అందుకే నేను కాపాడుతున్నాను అశ్వత్థామంటే నన్నే ఎందుకు ఎంచుకున్నాడు భగవంతుడు అనే డైలాగ్ అడిగినప్పుడు, అంటే భూదేవంత ఓర్పు ఉన్న స్త్రీలోనే భగవంతుడు ఎంచుకుంటాడు, నీలో ఆ భూదేవంత ఓర్పు ఉంది, అందుకని నిన్నే ఎంచుకున్నాడు భగవంతుడు అని చెప్పి ఆ డైలాగు, అంటే డైలాగ్లో ఒక డెప్త్ ఉంది. సో మొత్తానికి చూసుకుంటే సినిమా పరంగా భారీ అంచనాలతో అయితే రిలీజ్ అయింది. ఎందుకంటే బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలు కొట్టబోతుంది అని చెప్పేసి అయితే టాక్ అయితే వస్తుంది. సో నిజంగా బాహుబలి రికార్డ్స్ మళ్ళీ ప్రభాసే బద్దలు కొడతాడంటే ఏం చెప్తారు? 100% బద్దలు కొట్టే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే బాహుబలి రికార్డు బద్దలు కొట్టే అవకాశం అయితే సినిమాలో అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా ముగియదు, ఫస్ట్ పార్టే కాబట్టి ఈ సినిమా ఇంకా కంటిన్యూ కాబోతుంది అనేది వాళ్ళు చెప్పారు. అసలు కమల్ హాసన్ మెయిన్ దీంట్లో ఈ గర్భంలో పెరిగే సీరం నుంచి చిన్న బిందువుని ఇంజెక్ట్ చేసుకున్నందుకే మళ్ళీ కమల్ హాసన్కి రూపురేఖలన్నీ అంటే సుప్రీం యాస్కిన్ పాత్రకి బలవంతుడైపోతాడు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇందులో భైరవ పాత్రతో పాటు, అంటే భైరవ పాత్ర కాకుండా మరి అమితాబ్ బచ్చన్ పాత్ర ఏంటి, భైరవ పాత్ర ఏంటి, మరి మహాభారతంలో మిగతా పాత్రలు కూడా రాబోతున్నాయా, ఇంకా ఏ పాత్రలో రాబోతున్నాయి అనేది ఇందులో ఇంట్రెస్టింగ్ అంశం అండి. అయితే సినిమా పేరు కల్కి, కానీ ప్రభాస్ పేరు వచ్చేసి భైరవ. సో కల్కి ఎప్పుడు వస్తాడు,
ఎలా వస్తాడు, వస్తే నిడివి ఎంతవరకు ఉండొచ్చు, అది ఇప్పుడు పార్ట్ 2ఆ లేదంటే ఇంకా మిగతా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే కల్కి పాత్ర దీంట్లో వస్తాడని నేను చెప్పలేను, ఎందుకంటే అది దీంట్లో ఈ సినిమాలో కల్కి పాత్ర రాడు, అది 100% వాస్తవం. ఇక భైరవ పాత్ర ఏంటంటే రివీల్ చేయదలుచుకోలేదు నేను. సినిమా చూస్తే మనకు భైరవ పాత్ర ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. నెగిటివ్ పాత్ర పాజిటివ్ పాత్ర అనేది కూడా ఎక్కడ రివీల్ చేయలే ఈ సినిమాలో, మనకి రివీల్ కాదు కూడా. ఎందుకంటే ఆ పాత్ర పాత్రకు ఒక లక్ష్యం ఉండాలి కాబట్టి ఆ లక్ష్యం ఏమిటి అనేదే ప్రధానమైన అంశం. భైరవ పాత్ర ఎందుకు అట్లా పోరాడుతూ ఉంటుంది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ పాత్రకు ఒక లక్ష్యం ఉంటుంది. అది సెకండ్ పార్ట్లో ఉండే అవకాశం అయితే 100% ఉంటుంది. అదండి. అయితే సినిమాకి సంబంధించి కొంత నిరాశపరిచింది మాత్రం మ్యూజిక్ అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనంటారా? 100%. ఈ సినిమాకి ప్రధానంగా మైనస్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ అనుకోవాలి. పాటల పరంగా కూడా పాటల్లో డెప్త్ లేదు. ఆ పాటలకి ఆ మ్యూజిక్ కానీ ఉంటే సోల్ మిస్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఆ పాటలు కానీ ఇవి బీజిఎం కానీ ఒక సోల్ మిస్ అయినట్టుగా మనకు అనిపించింది. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్ మార్చి ఉంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది. ఇది పాటల పరంగా మైనస్సే. అయితే ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు, కానీ సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది, సూపర్ డూపర్ హిట్ అని చెప్పి. ఫస్ట్ హాఫ్లో కొంత తగ్గించుకోవచ్చండి, ట్రిమ్ చేసుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, కొన్ని అనవసరం సన్నివేశాలు అనిపించింది, స్లో నేరేషన్తో వెళ్ళింది. డీటెయిలింగ్గా చెప్పాలనుకున్నాడు నాగశ్విన్, అందుకోసం అని చెప్పేసి అది తీసుకున్నాడు అనుకోవాలి. ఇందులో ఏంటంటే ఆ కాంప్లెక్స్ సిటీలో ఉండే విలన్స్ ప్లస్ శంబల నగరంలో ఉండే ఒక దళం, అంటే రేపటి కోసం వాడు పోరాడే దళంగా మనం అనుకోవచ్చు. అంటే మనకి నక్సలైట్లు ఎట్లా అనుకుంటారో ఆ టైప్ దళంగా, ఆ దళానికి ఒక పర్పస్ ఉంటుంది. అదేంటి మరి భైరవకున్న ఒక పర్పస్ ఏంటి? భైరవకున్న లక్ష్యం ఒకటే, అతను కాంప్లెక్స్ సిటీలోకి వెళ్ళాలి, అక్కడ గడపాలి అనేది అతను ఉన్న లక్ష్యం, ఏకైక లక్ష్యం. ఇట్లా మరి అశ్వత్థామకున్న పాత్ర ఏంటంటే కేవలం కలికిని కాపాడటమే అతని లక్ష్యం. ఇది ఓవరాల్గా పిక్చర్ సినిమా పరంగా చూసుకుంటే. అయితే మొత్తానికి కల్కికి సంబంధించి అయితే బాహుబలి రికార్డ్స్ మళ్ళీ ప్రభాస్ బద్దలు కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా రానున్నటువంటి యొక్క ఏవైతే ఇంకా మళ్ళీ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా పూర్తి ప్రపంచవ్యాప్తంగా మనకున్నటువంటి ఒక పురాణాలని పరిచయం చేస్తున్నారా అంటే ఏమనుకోవచ్చు? 100%. నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ భైరవ పాత్ర, దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఆ పాత్రను ఎక్కువగా చూపించలేదు, అదేంటనేది మనకి సెకండ్ పార్ట్లో కనిపించే అవకాశం అయితే ఉంది. అంటే మహాభారతంలో కనిపించే కొన్ని కీలకమైన పాత్రలన్నీ ఇందులో ఉంటాయి అనేది అర్థమవుతుంది. పునరపి జననం పునరపి మరణం అనే మాట ఎందుకు వాడానంటే మహాభారతంలో ఉండే కీలకమైన పాత్రలన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది విజయ్ దేవరకొండ పాత్ర గాంధీవం చూపిస్తాడు. ఆ గాంధీవదారి ఎవరంటే అర్జునుడు మహాసంగ్రామంలో. అక్కడ విజయ్ దేవరకొండని అర్జునుడిగా చూపించారు మనకి. అంటే కొంతవరకు చెప్తున్నాను, నేను మొత్తం రివీల్ చేయదలుచుకోలేదు కూడా. అంటే అర్జునుడు కనిపిస్తాడు, అర్జునుడు లేదా మహాభారతం కనిపించే ముఖ్య కీలకమైన పాత్రలన్నీ కనిపించే అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో రాజమౌళి గారు అదేవిధంగా ఆర్జీవి ఇలా చాలా మంది కూడా యాక్ట్ చేశారని చెప్పి కనిపిస్తుంది. ఓన్లీ జస్ట్ గెస్ట్ రోల్స్ అనుకోవచ్చా లేదంటే ఏంటి? అంటే కథతో లింకప్ అయిన పాత్రలు కాదు, కానీ కొద్దిగా ఎంటర్టైన్ చేయడం కోసం ప్రభాస్ పాత్ర కొన్ని ఎంటర్టైన్ చేయడానికి ఉండేట్టుగా డిజైన్ చేశారు. బ్రహ్మానంద పాత్ర కానీ ప్రభాస్ పాత్ర కానీ అందులో భాగంగా కనిపించే పాత్రలు కానీ మన రాజమౌళి చూడాలి, అలాగే ఆర్జీవిని కూడా చూడాలి. ఆర్జీవి స్టైల్లోనే ఆ పాత్ర కూడా కనిపిస్తూ ఉంటుంది దీంట్లో. అలాగే రాజమౌళి ఒరిజినల్ స్టైల్ని కూడా రిఫ్లెక్ట్ చేసిన డైలాగులు ఉన్నాయి. నువ్వు నేను తీసుకెళ్ళిపోతానంటే నీతో వస్తే నాకు 5 ఏళ్ళు తోలు తీరిపోతుంది డైలాగ్ ప్రభాస్తో చెప్పించడం కానీ అని అందకుండా తన బుజ్జిని పైకి ఎగిరిపోయి వెళ్ళిపోతుంటే రాజమౌళితో ఒక డైలాగ్ ఉంది, నీ దోల 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తీరుస్తానని చెప్పి ఒక డైలాగ్ కూడా వేశారు. అట్లా ఎంజాయ్ చేసిన పాత్రగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో మనం బాగా మెయిన్గా గ్రహించాల్సిన పాత్ర ఏంటి అంటే మనకు బ్రహ్మానందం. ఎందుకంటే ఇటీవల సినిమాల్లో చూసుకుంటే గత 5 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళుగా ఎక్కువ ఛాన్సెస్ అయితే బ్రహ్మానందం గారికి రాకుండా అయితే అయిపోయాయి. కానీ ఇక్కడ చాలా పెద్ద కీలకమైన పాత్రని బ్రహ్మానందం వేశారంటే ఏం చెప్పుకోవచ్చు? అది కీలకమైన పాత్ర కాదు, అది నాకు తెలిసి అయితే బ్రహ్మానంద పాత్ర నీడు కూడా తక్కువే. అతని ఇంట్లో ఇతను అద్దెకుంటున్నాడు, కానీ పరిస్థితి ఏంటంటే రివర్స్లో కనిపిస్తుంది. భైరవ ఇంట్లో బ్రహ్మానందం అదుకునేట్టుగా ఉంటుంది. ఓకే, పరిస్థితి రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత్ర బ్రహ్మానందం గారి పాత్ర అదండి. సో మొత్తానికి కల్కి గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఓనమాలు దిద్దుకోవాలంటారు కదా, నేను అంట. అంటే అంటే అద్భుతం, అంటే ఆవిష్కరణ. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టుగా నేను ఒక లైన్లో చెప్తా, అదండి. అయితే ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏమంటారు? అంటే రేటింగ్ కన్నా ముందు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను.
ఎందుకంటే ఈ సినిమా మీరు అడగలేదు కూడా, ఇందులో కల్కి పాత్రని ఎవరు పోషించారు, ఎవరు పోషించబోతున్నారు అనే వస్తే నేనైతే ఒకటే చెప్తా, ఇది కల్కి పాత్రని అంటే రెండో పార్ట్లో కనిపిస్తుంది ఆ పాత్రని. అంటే దీంట్లో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి పాత్ర మనకు ఫేస్ చూపించాల మనకి, అది ఎవరు లేకపోతే నాని పోషించాడా లేకపోతే ఇంకెవరు పోషించారు అనడానికి అవకాశం లేకుండానే వాయిస్లోను ఫేస్లోను కనిపించకుండా చేశారు. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు అనుకునే ఉంటారు, కానీ నేను అనుకోవటం ఏంటంటే నా ఊహల్లో ఉన్న కల్కి ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ కల్కి పాత్రలో కనిపిస్తే ఆ అద్భుతం వేరు. ఆ విశ్వరూపాన్ని వైజయంతి బ్యానర్కే అది కనిపిస్తూ ఉంటుంది. ఆ విశ్వరూపాన్ని కానీ ఏ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్టీఆర్ విశ్వరూపాన్ని కానీ చూపించినట్టయితే మాత్రం ఒక అద్భుతంగా ఉంటుంది, ఒక ఆణిముత్యంగా మిగిలిపోతుంది. అండ్ గూస్ బంప్స్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి, అట్లాంటి కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి, మనకి గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఇంకా రీ రికార్డింగ్ బాగా బెటర్గా ఉండుంటే ఇంకా అద్భుతంగా ఉండుండేది. అందుకనే ఆ సీనియర్ ఎన్టీఆర్ కల్కి పాత్రగా చూపిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ బ్యానర్ వాల్యూని కూడా కాపాడినట్టు అవుతుందని నా భావన. అది మన వీక్షకులు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఎవరైతే బాగుంటుంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తానికి వైజయంతి బ్యానర్ చాలా కాలం తర్వాత వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఖ్యాతిని, ఆ యొక్క టీవీని మళ్ళీ తెచ్చుకుందా అంటే ఏమంటారు ఈ సినిమా? 100% అండి. అంటే ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయిన బ్యానర్ ఇది. మరి ఆ బ్యానర్ దాదాపు ఇంత ప్రతిష్టాత్మక సినిమా చేయటం అనేది, హాలీవుడ్ దృష్టిని ఆకర్షించేలాగా సినిమా చేయటం అనేది, బ్యానర్ వాల్యూ కూడా పెరిగింది. అశ్విని దత్ గారికి నిర్మాతగా ఆయనకి అక్కడ పీయడం దక్కింది. అలాగే నేను ఇచ్చే, మీరు రేటింగ్ అడిగారు కాబట్టి నేను 5కి అయితే దీనికి 3.5 గ్యారెంటీగా ఇవ్వాలి. అదండి. చూద్దాం సార్, ఖచ్చితంగా ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి రికార్డులు అన్నీ కూడా బద్దలు కొట్టాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.